వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు. ఘనంగా స్వాగతం పలికిన అధికారులు. రాయచోటిలో కౌన్సిలర్ల ఇళ్లపై టీడీపీ నాయకులు దాడులు. 7వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ పై టీడీపీ కార్యకర్తల హత్యాయత్నం. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాం. ప్రజలకు మరింత చేరువుగా రెవెన్యూ శాఖను చేస్తాం. ఇక డీటెయిల్స్ చూస్తే, కడప జిల్లా కాశీనాయన మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి బాటలు వేసి నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కర్నాటి వెంకటారెడ్డి స్థాయి రంపు ఇమాం హుసేన్ రమణారెడ్డితో పాటు ఇతర నాయకులకు లేదని నరసాపురం ఎంపీటీసీ ఉప సర్పంచ్ నాగేందర్ రెడ్డి వార్డు మెంబర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోరు మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఏనాడు కూడా ఓట్లు కానీ ప్రచారం కానీ చేయమని చెప్పలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీతో పాటు 10 వార్డులు క్లీన్ షిప్ చేసిన ఏకైక నాయకుడు వెంకటరెడ్డి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఎన్నో దశాబ్దాల నుంచి కృషి చేస్తారని, అలాంటి వ్యక్తిని ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు. నేను నరసాపురం ఉప సర్పంచ్ని. నరసాపురంలో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు 10కి 10 వార్డులు, కడప జిల్లాలోనే 10కి 10 వార్డులు సర్పంచ్ ఎంపీటీసీ వన్ సైడ్గా గెలిపించుకునే వాళ్ళం మేము. అలాంటి తెలుగుదేశం పార్టీ సైనికులను పక్కన పెట్టి వైసీపీలోంచి 2-3 చేర్చుకొని వాళ్లకు పెత్తనం ఇచ్చి వాళ్ళ ద్వారా నిజమైన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అలాగే స్కూల్ కమిటీలు కూడా ఏ ఒక్క స్కూల్లో కూడా వైసీపీ వాళ్ళు పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ రోజు. అలాంటి టైంలో మేము అందరినీ కలుపుకొని పోటీలో నిలబడి అన్ని స్కూళ్ళు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకున్న చరిత్ర మాది. అలాంటి మమ్మల్ని మా నాయకులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన సొంత ఊర్లోనే మెజార్టీ తెచ్చుకోలేని పరిస్థితి ఆయనది. ఆయన మండల స్థాయి అధ్యక్షుడు, టీడీపీ మండలాధ్యక్షుడు. ఆయనకు వాని సొంత ఊర్లోనే ఓట్లు వేయకపోతే మిగతా ఊర్ల గురించి ఆయన ఏం ప్రచారం చేయగలుగుతాడు? అలాగే నరసాపురంలో వైసీపీ వాళ్ళతో రోజు తిరిగి పొద్దులచ్చం వాళ్ళతో ఉండే వాళ్ళను ముందు పెట్టి వాళ్ళ చరిత్రలన్నీ మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న లేచినంత వాళ్ళతో ఉండి వాళ్ళు ప్రచారం చేస్తే టీడీపీ కార్యకర్తలు ఎలా ఓట్లు వేస్తారు? వాళ్ళ ప్రూఫ్లతో సహా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు రోజు తిరిగేది వైసీపీ కార్యకర్తలతో, ఓట్లు అడిగేది తెలుగుదేశం పార్టీకి. ఎట్లా వేస్తారు చెప్పు? ఈ విధంగా వాళ్ళు మా సర్పంచ్ కానీ వీళ్ళంతా ఏదో కాసుల కోసమో కకృతి పడి రేషన్ షాపులు వస్తాయనో, డీలర్షిప్లు వస్తాయనో, లేకుంటే వాలంటీర్ల పోస్టుల కోసం ఇవన్నీ పక్కన పెట్టి నిజమైన కార్యకర్తలుగా వాళ్ళు ఎన్ని రోజులైనా కష్టపడమండి. మాలాగా మేము రూపాయి సంపాదించుకోలేదు. టీడీపీలో ఉండి కూడా 20-30 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాం. ఎక్కడ మేము రూపాయి సంపాదించుకునే దాఖలాలు లేవు. ఎవరినైనా అడగండి. అదేవిధంగా ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా పని చేయమనండి, మేము చాలా సంతోషిస్తాం. నిజం, ఎవరికైనా బీదోళ్ళు ఉంటే వాళ్ళకి చేద్దాం ఏదైనా హెల్ప్. కానీ వీళ్ళు ఆ రేషన్ షాపుల కోసమో కకృతి పడి ఈరోజు వేరే వాళ్ళ మీద నిందలేయడం కరెక్ట్ కాదు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని కొత్తబోయినపల్లిలో గత రాత్రి స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య పరస్పర తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరువురు గల వారికి గాయాలయ్యాయి. ఇంటి సామాగ్రిని ధ్వంసం చేశారు. గాయపడ్డ ఇరు వర్గాల వారు రాజంపేట ఆసుపత్రిలో చేరారు. కాగా ఇరు వర్గాల వారు ఓ స్థలం విషయంలో గతంలో నుంచి వివాదం కొనసాగుతోంది. గత రాత్రి ఇంటి వద్ద పెట్టిన బైక్ తొలగించే విషయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. దీన్ని రాజకీయ రంగు పులిమేందుకు ఇరు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఎవరు అడిగేదానికి సంబంధం బండి పైన చేస్తున్నాడు. ఈ మాటకు బండి తీసేదానికి మేము చేసేదంటే మేము మొబైల్ కదా అది పెట్టేయమంటారు. ఆయన వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఇంటికి ప్లాస్టిక్ పైపు వెళ్తుంది. ఆ పైపులు గ్యాస్ పొడుగు పైపు ఉంది. ఆ పైపు తీసుకొచ్చి కొట్టాలి. ఆ దాంతో కలమంది అంత చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళు వచ్చి ఏం అన్యాయం వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ ఇంటిపై విధానం తెప్పించి ఇది చాలా పద్ధతి కాదంటే మీరు అడిగేదానికి మేము తీసుకుంటాను ఫోన్ అని చెప్పి వాళ్ళ గ్రామస్తులపై కూడా దానికి వచ్చారు. ఇది రెండో పార్టీ. ఇంతకుముందు దేవస్థానం ఉంటారు, నేను దేవస్థానం పెద్ద అక్కడ కూడా వీళ్ళు వచ్చి మీరేం చేసేది మేము చేస్తాము అది ఇది గొడవ పెట్టారు.
వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి మీరేం చేస్తారు, మా చేతిలో ఉంది కదా, మీరేంటి చేసేది అనే కాడికి ఇప్పుడు తయారైంది. ఈ ప్రభుత్వం పోయినా కానీ ఇంకా కక్షరాలు ఎక్కువ జరుగుతున్నాయి. వైకాపా నాయకులు మా పైన ఇప్పుడు దాడి చేస్తూనే వస్తున్నారు. గత ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వంలో కూడా నాయకులు మా పైన దాడులు చేశారు. మా ప్రాణాలు మా కక్షలు ప్రభుత్వం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కౌన్సిలర్ ఇళ్లపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. రాయచోటి పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ పై టీడీపీ కార్యకర్తలు అత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం కౌన్సిలర్ హరుణ్ ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులపై టీడీపీ కార్యకర్తలు బెదిరింపులకు దిగారు. పలువురు వైసీపీ నాయకులకు గాయాలు కావడంతో రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతోనూ అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. గత ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకానికి పేరు మారుస్తూ తొలి ఫైల్పై సంతకం చేశారు. వైఎస్ఆర్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా పేరు మారుస్తూ తొలి సంతకం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 22 కేంద్ర మరియు 4 రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను, కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది. పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి, మంత్రి పదవినిచ్చి, నా మీద నమ్మకం ఉంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై వచ్చిన నమ్మకాన్ని నేను కార్మిక శాఖకు ఒక కార్మికుడిలా పనిచేస్తానని, కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేవలం నవరత్నాల ద్వారా ప్రజలందరికీ, కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చి భ్రమతో మరి 13 పథకాలని, కార్మికులకు చెందవలసిన 13 పథకాలని కాలు రాసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సంక్షేమం, కార్మికుల సంక్షేమం ఎప్పుడూ కూడా చంద్రన్న పాలనలోనే జరిగింది, ఇకపై కూడా జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. వేంపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో 2 గ్రానైట్స్ లోడ్ లారీలు 7 ఏళ్లుగా ఉండటంతో ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారింది. ఎర్రగుంట్ల నుంచి వేంపల్లి మీదుగా గ్రానైట్ లోడ్తో వెళ్తున్న ఈ లారీలను 2017లో రవాణా శాఖ అధికారులు అధిక లోడ్తో వెళ్తున్నాయని స్వాధీనం చేసుకుని వేంపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉండడం, యజమానులు లారీలు తీసుకెళ్లేందుకు రాకపోవడంతో స్టేషన్ ఆవరణలోనే ఉండిపోయాయి. గ్రానైట్ రాళ్ల బరువుకు లారీలు కిందకి వంగిపోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం 3 కోట్లతో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మిస్తోంది. దీంతో నడి రోడ్డే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్గా తయారైంది.
ఒకవైపు గ్రానైట్ లోడ్ లారీలు, మరోవైపు బస్సులతో పోలీస్ స్టేషన్ ప్రాంతం రద్దీగా మారడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయమై సీఐ చాంద్ బాషాను వివరణ కోరగా ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, యజమానులు లారీలు తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క శ్రేయోభిలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ 70,000 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతూ ఉందో, ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ, టెండర్లు పిలవడం కానీ, వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గురబడెక్క తూడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను. అదేవిధంగా మరి ఏదైతే గత 4-5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం, ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం. అందుకే ఆ షట్టర్స్, ఆ గేట్స్, ఆ లాకులు ఇమ్మీడియట్లీ మరమ్మతులు, అదేవిధంగా వాటి మెయింటెనెన్స్ ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కడప జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని 44వ డివిజన్ కాగితాలపెంటలో టీడీపీ మైనారిటీ నగర అధ్యక్షుడు కాజాపీర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలాని బాషా పాల్గొన్నారు. అనంతరం నారా భువనేశ్వర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అహర్నిశలు కృషి చేశారన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఎంతో మంది ఆయన అభిమానులు జీర్ణించుకోలేక మరణించడం జరిగిందన్నారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో మరణించిన కుటుంబాలను పరామర్శించి 3 లక్షల రూపాయలు ఇచ్చి అండగా నిలిచారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నారా భువనేశ్వరి అమ్మ గారి పుట్టినరోజు 44వ డివిజన్ కాగితాలపెంటలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
భువనేశ్వరమ్మ గారి గొప్పతనాన్ని చెప్పాలంటే నిజం గెలవాలి అనే ఒక కార్యక్రమంతో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపింది. ఈరోజు మనం చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, ఆ నిజం అనేది గెలిచిందని మనం అందరము కల్లారా చూస్తున్నాము. రాక్షస పాలన ఈరోజుతో అంతమైపోయింది. ఇక నుంచి మనమందరము ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏందో చూడబోతున్నాము. నారా భువనేశ్వరమ్మ గారి పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో నేను ఆమె గొప్పతనం గురించి ఒక 2 మాటల్లో చెప్పదలుచుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఆ బాధ తట్టుకోలేక హఠాత్ మరణం చెందారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా నారా భువనేశ్వరమ్మ గారు ఉన్నారో ఒక్కొక్కరికి ఎవరైతే చనిపోయారో ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఎంతోమందికి ఆర్థిక సాయం అందించారు. అలాంటి ఎంతో కార్యకర్తలకు ఆమె చేయూతనిచ్చారు. ఇక ఆమె తెలుగుదేశం పార్టీకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే ఒక గొప్ప మహిళగా నిలిచారు. 44వ డివిజన్ కాగితాలపెంట తరఫు నుంచి నారా భువనేశ్వరమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతోనూ అధికారులు పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. వీసీఐసీ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు. ఏపీఐఏసీలో భూముల లీజ్ కాల పరిధి పెంచే ఫైల్ పై 2వ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పారిశ్రామిక అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని, గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. పెండింగ్లో ఉన్న పారిశ్రామిక రాయితీలను వెంటనే విడుదల చేస్తామన్నారు. 2014 నుండి 19 మరియు 2019 నుండి 24 మధ్య కాలంలో జరిగిన ఎంఓయూలన్నీ రియలైజ్ అయ్యే విధంగా మరియు పరిశ్రమలన్నీ స్థాపించే విధంగా చర్యలు చేపడతామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది ఆషామాషి కాదు, మీ అందరికీ తెలుసు. నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్ మనం చాలా వర్క్ చేయాలా, ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది. సో ఒకటి ఏమంటే ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసా అనమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతామని అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్ర చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమల సెర్ప్ ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర సచివాలయంలో 5వ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్న మంత్రి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టి తొలుత శాఖాపరమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు శుభదినం, మంచి రోజు. మంత్రిగా నా ఆఫీస్లోని అడుగుపెట్టడం అందరి అభిమానం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి దీవెనలతో, యువ నాయకులు లోకేష్ బాబు గారి దీవెనలతో ఎంఎస్ఎంఈ
సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ మీద మినిస్ట్రీ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొదటి రోజుగా ఈరోజు నా పేషీలో అడుగుపెట్టడం, ఆఫీస్లో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పొజిషన్ తీసుకొని మొట్టమొదటిగా 2 సిగ్నేచర్స్ చేయడం జరిగింది. ఒకటి ఆదర్శ మండలాలు 20 మండలాలు ఆదర్శ మండలాలకి 10 lakhs రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే SC ST ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద 25 crores రూపీస్ 250 crores రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇవి శాంక్షన్డ్. మొదటి సంతకం కింద ఈ 2 కూడా నేను చేయడం జరిగింది. ఈ 2 సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్గా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో కొత్త కాంబినేషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కొత్తగా ఈ మినిస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మధ్యతరగతి ఇండస్ట్రీస్ వరకు 50 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిలో and 250 crores turnover ఉన్న కంపెనీస్. At the same time, Society for Eradication of Rural Poverty, డ్వాక్రా సంఘాలు, అట్ ద సేమ్ టైం NRI రిలేషన్షిప్, ఈ 3 కూడా జత కలిపి అంటే ఇండస్ట్రీస్ నుంచి MSME, రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్ప్ తీసుకొచ్చారు. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా NRI రిలేషన్షిప్ తీసుకొచ్చారు. ఈ 3 కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి మహిళా సంఘాలు, మా డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం NRIస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం. MSME ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది కదా, దానికి ఎలా చిన్న చిన్న కంపెనీలు తీసుకురావడం ఎలాంటి పద్ధతి? అంటే రోడ్ మ్యాప్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేస్తున్నాం. అంటే హౌ డు వి ప్రమోట్ ద MSME ఇండస్ట్రీస్ అనేది. ప్రస్తుత కాలంలో MSME ఈజ్ ది ఓన్లీ సోర్స్, అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది యూత్. అంటే ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇండియాలో మనకున్న యంగ్ పాపులేషన్ ఎక్కువ. అలాంటి పాపులేషన్ ఎంటర్ప్రీనర్స్ వైపు తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎంప్లాయ్మెంటే కాదు, ఎంటర్ప్రీనర్షిప్ కూడా మంచి చాయిస్ అని వాళ్ళ లైఫ్లో మనం చెప్పాలి. అలాంటి ప్లాట్ఫామ్లో మనకి ఏ చాయిస్ ఉన్నా, ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని ఫెసిలిటేట్ చేసేదే MSME. ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఏ రకంగా ఇండస్ట్రీస్కి ఇక్కడ ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుంది అనేది చెప్పేదే MSME డిపార్ట్మెంట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ది ఎంటర్ప్రీనర్స్ హూ వాంట్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండస్ట్రీ. స్కిల్ ఉన్న యూత్ని ఏ విధంగా MSMEల వైపు చేయడానికి ఆల్రెడీ స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు కదా, దానికి దీనికి కోరిలేషన్. స్కిల్ సెన్సెక్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది రానున్న కాలంలో. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, స్కిల్ సెన్సెక్స్ కూడా మెయింటైన్ చేస్తాం. ఎనీ ఇండస్ట్రీ ఎంటర్ప్రీనర్ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు దే కెన్ సీ అంటే పర్టికులర్ స్కిల్ ఉందా లేదా డిస్ట్రిక్ట్లో అనేది కూడా అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాంటి స్కిల్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసేటప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ స్కిల్స్ అవసరం అవుతుంటాయి. ఆ స్కిల్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నాయా, ఆ ఇండస్ట్రీ పెడుతున్న ప్లేస్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. లాస్ట్ 5 yearsలో చాలా MSMEలు సిక్ అయిపోయినాయి, వాటిని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఏం చేస్తారు? సో వర్టికల్ వైజ్ అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈచ్ వర్టికల్ కూడా మేము వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకొని దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసే పరిస్థితి మేము చేయడానికి పూర్తి స్థాయిలో కష్టం. వాళ్ళు ఇన్సెంటివ్స్ కావాలని అడుగుతున్నారు, అది కూడా చూస్తాం. అంటే వాట్ ఆర్ ది ఇష్యూస్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్ని ఏ రకంగా అయితే మనం సపోర్ట్ చేయాలో దాన్ని మేము ఎక్సైజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో గనుల ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని
రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలని యాగం చేశామని, అందుకోసమే స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నానన్నారు. నష్టపోయిన రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలని, వర్షాలు పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ యాగం సంపూర్ణం జరిగింది. దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది. మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని, నష్టపోయినటువంటి యువతకి, మహిళకి, రైతుకి, ప్రతి ఒక్క వర్గాలకి, వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చక్కటి వర్షాలు పడి, చక్కటి పంటలు పండి, వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి. అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని మరి వేడుకుంటూ అందరికీ నమస్కారం. నమో వెంకటేశ్వర. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయటం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా, అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి, ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా, వారికి అందరికీ కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా మేము అందరం కూడా ఏర్పాటయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి, రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో, హెల్దీ అట్మాస్ఫియర్లో, ఒక మంచి ఎన్వైరన్మెంట్లో జరగాలి తప్ప ఏదో ఒత్తిడిలో అటు ఇటు చేసి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా చెప్తాను. అది కూడా సర్వేలు కూడా చెప్తా ఉన్నారు మా మీద ఒత్తిడిని బట్టి. మేము నిజంగా సర్వే చేయకుండా కూడా మేము ఇచ్చేసామని కూడా చెప్పారు. కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తూ భారతదేశంలోనే ఒక మంచి డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పే దిశగా మేమందరం టీం వర్క్గా, మేము కానీ మా అధికారులందరూ కూడా కలిసి తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన
ఈ రాష్ట్ర ప్రజలకు మా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు. ఘనంగా స్వాగతం పలికిన అధికారులు. రాయచోటిలో కౌన్సిలర్ల ఇళ్లపై టీడీపీ నాయకుల దాడులు. 7వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ పై టీడీపీ కార్యకర్తల హత్యాయత్నం. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాం. ప్రజలకు మరింత చేరువుగా రెవెన్యూ శాఖను చేస్తాం. టుడే ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.